ఇంద్రమ్మ ఇల్లు కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తాపత్రిక విషయాలకు స్వాగతం. ఈ రోజు వచ్చిన వార్తాపత్రిక మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. సో మొదటగా ఈనాడులో చూసుకున్నట్లయితే వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ, మొత్తం 139 మందికి ప్రకటించిన కేంద్రం. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ. ఏపీ నుంచి 5గురికి, తెలంగాణ నుంచి 2కి, దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు దక్కిన గౌరవం. పురస్కారాలు దక్కిన వారికి ప్రధాని శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ గా ఇమేజెస్ కూడా. జై బాలయ్య అంటూ పద్మభూషణ్కి సంబంధించి మార్గుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య, మందకృష్ణ మాదిగ, అజిత్ శోభన. జమిలితో సుపరిపాలన విధానాల్లో అనిశ్చితి తగ్గుతుంది, వలస వాసనలను తగ్గించుకుంటున్నాం. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము గణతంత్ర ప్రసంగం. రాజ్యాంగం నాకేమిచ్చింది? నాకంటూ ఉనికినిచ్చింది, నా గొంతుకకు బలాన్నిచ్చింది, నా స్వేచ్ఛకు రెక్కలిచ్చింది, నా భావాలకు గౌరవం ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ప్రతి అక్షరం మహాత్ముడి ఆలోచనలకు, అంబేద్కర్ ఆశయాలకు సాక్షి సంతకం. ఇది పౌరుడి హక్కుల ఎక్కాల పుస్తకం. పాలకుడికి లౌకిక సౌమ్యవాద భావాలు బోధించే పెద్ద బాల శిక్ష. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. మరొక ఎట్లా చూసుకుందాం. అబద్ధాలు చెప్పలేకే తప్పుకుంటున్నా వెంకన్న భక్తుని, రాజకీయ జీవితంలో ఏనాడు అసత్యమాడలేదు. రాజీనామాపై వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడి. రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్. ఆదాయం తక్కువైనా ఆదాయాలు తగ్గొద్దు, కోటీశ్వరరావు ఉదయం వసారని చూద్దాం. వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. ప్రజల సాధికారతకు ఈసీ కృషి. ప్రధాని మోదీ సంస్థ సమగ్రతను దెబ్బతీశారంటూ కాంగ్రెస్ విసురులు. తరలిపోయిన సాహితీ సుమం తంగిరాల వయోభారంతో బెంగళూరులో కన్నుమూత. అమ్మ చనిపోయిందని తెలియక మృతదేహంతో మానసిక దివ్యాంగుడికి సైకిల్ ప్రయాణం. 15 కిలోమీటర్లు తీసుకెళ్లాక గుర్తించిన పోలీసులు. తమిళనాడు హృదయ విదారక ఘటన. కీచకాధికారి చంద్రశేఖర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి తేల్చింది ఇది. జగన్ జమానా సాధించిన ఘనకార్యం. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలోనో. హెడ్లైన్ చూద్దాం. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. సింగపూర్, ఐఎంబి యూనివర్సిటీ, సిఐ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తాం. దేశాధిపతులు, కంపెనీల సిఇఓల్ని కలిసే అద్భుత వేదిక దావోస్. బిల్ గేట్స్ సహా ప్రముఖులతో భేటీ అయ్యాం. మన దగ్గరున్న అవకాశాలను వివరించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. నెక్స్ట్ సాక్షిలో కనుక చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకోవచ్చు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మెయిన్ హెడ్లైన్ చూద్దాం. సాక్షిలో మెయిన్ హెడ్లైన్ చూద్దాం. పక్కా అది బ్యారేజే. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ. అక్టోబర్లో సాక్షి చెప్పింది అక్షర సత్యం. నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల. ఆగస్టు 28న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆ పనులకు సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లకు ఆమోదం. మిగిలిన పనుల పూర్తికి 12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు 18,348.84 కోట్లు వ్యయం. ఇందులో 15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని వెల్లడి. ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కార్ అంగీకరించినట్లే. మరొక హెడ్లైన్ చూద్దాం. దేశంలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైనా నిర్ణయాలపై మండల స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు రాజకీయవేత్తలను ఒప్పించడం అనేది కష్టంగా మారింది. ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం. WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను అందరూ గుర్తించాలి.
రైట్ టు రీకాల్ రావాలి. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. అధికారంలో ఉన్నవారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజలు కోరుకున్నట్టు పని చేయకపోయినా వారిని తొలగించే హక్కు రావాలి. మరొక మెయిన్ హెడ్లైన్ చూద్దాం. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలి. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్న అన్ని దేశాల కంపెనీల ప్రతినిధులను ఒకే చోట కలిసే నెట్వర్కింగ్ సమావేశం ఇది. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, అనకాపల్లిలో అర్సెల్లర్ మిట్టల్ యూనిట్లు మీడియాతో సీఎం చంద్రబాబు. ఒప్పందాలు కుదరకపోవడంతో యూటర్న్ తీసుకున్న బాబు. చూద్దాం. నీట్ యూజీలో కీలక మార్పు. ఇక 180 ప్రశ్నలతోనే నీట్ యూజీ 2025 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. తిలక్ తడాకా. భారత్ ను గెలిపించిన హైదరాబాద్ బ్యాటర్. రెండో టీ20లో ఇంగ్లాండ్ పై గెలుపు. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైలు వంతెన మీదుగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. కశ్మీర్ కు వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతం. ఇక్కడ మనం పిక్చర్లు చూసుకోవచ్చు. ఇంకా మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే, డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్. వైద్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక. నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్. తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 5 పద్మ పురస్కారాలు. మందకృష్ణ మాదిగ, మార్గుల నాగఫణి శర్మకు పద్మశ్రీ. 2025కు గాను మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. చిత్రంలో చూసుకోవచ్చు మనం. నాగేశ్వర రెడ్డి, బాలకృష్ణ, మార్గుల నాగమణి శర్మ, కొసరాజు లీలాకృష్ణ, వాదిరాజ్ పంచముఖి, మిరియాల అప్పారావు, మందకృష్ణ మాదిగ. ఇక మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్లయితే, సాయిరెడ్డి సన్యాసం కథ. తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా పార్టీలో చేర్చుకోలేమని పీయూష్ గోయల్ విజయసాయిరెడ్డికి తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి నిరభ్యంతర పాత్రం పొందడం కోసం విజయసాయి చేయని ప్రయత్నం లేదు. పార్టీ ముఖ్యులను కలిసి మనసులోని మాటను చెప్పుకున్నారు. జగన్ రెడ్డిపై పెండింగ్ లో ఉన్న అవినీతి కేసులలో అప్రూవర్ గా మారితే బీజేపీలో చేరడానికి క్లియరెన్స్ ఇస్తామని తెలుగుదేశం ముఖ్యులు ఆయనకు స్పష్టం చేశారు. ఒక దశలో ఆయన అప్రూవర్ గా మారడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే గొడ్డలి గుర్తుకు వచ్చి పీడకలు రావడంతో మరుసటి రోజుకి ఆయన తన మనసు మార్చుకున్నారట. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు ఏమి జరిగిందో అక్కడి సన్నివేశాల గురించి క్షుణ్ణంగా తెలిసినప్పటికీ పార్టీ ఆదేశం మేరకు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించింది విజయసాయి రెడ్డి కావడం గమనార్హం. అప్రూవర్ గా మారితే తనకు ముప్పు తప్పదని భావించిన విజయసాయి రెడ్డి మనసు మార్చుకున్నారని సన్నిహితులు చెప్తారు. విజయసాయి రెడ్డి మాటలకు చేతులకు పొంతనుండదు. అందువల్లే ఆయన మాటలను రాజకీయాల్లో ఎవరు విశ్వసించారు. భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధపడినా ఆ పార్టీ ముఖ్యులు ఆయనను సీరియస్ గా తీసుకోలేదు. నా విషయంలో తన సవాలుకు కట్టుబడకుండానే విజయసాయి రెడ్డి అస్త్రాల సన్యాసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కొంతకాలం క్రితం నాపై అవాకులు చేవాకులు పేలి వాంతులు చేసుకున్న విజయసాయి రెడ్డి బహిరంగ చర్చకు రావాలని నన్ను సవాలు చేశారు. నువ్వు అంతగా ముచ్చట పడితే ఎందుకు కాదంటానులే అని అందుకు సరే అన్నాను. అయినా అటువైపు నుంచి సౌండ్ లేదు. ఇప్పుడేమో రాజకీయ సన్యాసం అంటున్నారు. ఇప్పటికైనా తాను నోరు పారేసుకున్నందుకు క్షమాపణలు చెప్తారేమో చూద్దాం. అయినా విజయసాయి రెడ్డి వంటి వారి నుంచి విలువలను ఆశించడం అత్యాశ అవుతుంది. జగన్ రెడ్డి ముందు కుర్చీలో కూర్చోడానికి కూడా సాహసించని విజయసాయి వంటి వాళ్ళు ఇప్పుడు అదే జగన్ రెడ్డి ప్రాధాయపడినా రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ రెడ్డికి కూడా ఇదో గుణపాఠం. విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు కూడా అప్రూవర్ గా మారే ఆలోచన చేశారంటే రాజకీయాల్లో ఎవరిని పూర్తిగా నమ్మకూడదని మరోసారి రుజువైంది. బహుశా ఈ కారణంగానే కాబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని పూర్తిగా నమ్మరు. చూద్దాం. రాజ్యసభకు విజయసాయి రాజీనామా. ఆ వెంటనే ఆమోదించిన చైర్మన్ ధన్ఖడ్ ఏపీకి వెళ్ళగానే వైసీపీకి రాజీనామా చేస్తా. పదవుల ఆశలు, కేసుల మాఫీ హామీలు లేవు. నా ఆసక్తత కారణంగానే రాజీనామా. నిర్ణయానికి ముందే జగన్ తో మాట్లాడాను. వద్దు, కరెక్ట్ కాదు అన్నారు. ఢిల్లీలో మీడియాకు సాయిరెడ్డి వెల్లడి. ఆ రోజు ఏం జరిగిందంటే వైఎస్ వివేకాది గుండెపోటు అని పులివెందుల నుంచే నాకు సమాచారం. అవినాష్ అప్పుడు అక్కడే ఉన్నారంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇకనైనా సాయిరెడ్డి నిజాలు చెప్పాలి. ఇన్నాళ్ళు జగన్ చెప్పినట్టల్లా చేశారు. ఆయన చెప్పినవని అబద్ధాలే. నా బిడ్డలను కూడా వదలలేదు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే ఈ రాజీనామా. తనను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇక్కడ చూద్దాం. దావోస్ కు ముందే భారీగా పెట్టుబడులు. అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రాక దావోస్ లోనే MOUలు చేయాలనేది మిథ్య. అందరినీ ఒకే చోట కలపడమే సదస్సు స్పెషల్. ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి దానిని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం. ఏపీ విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి రమ్మంటే వాళ్ళు వస్తారా? కోల్పోయిన ఏపీ ఇమేజ్ ని పునరుద్ధరిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు.
మనం చూసుకుందాం. ముందు మనం మన కాళ్ళ మీద నిలబడటం ముఖ్యం. అన్నింటికీ కేంద్రం మీద ఆధారపడలేం. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉంటాయి. మనది మరీ గడ్డు సమస్య. ముందు ఆక్సిజన్ కావాలి. అందుకే తావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ గత 5 ఏళ్లు నిలిచిపోయాయి. వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాలంటూ సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఇది ఏపీ బ్రాండ్ సత్తా. గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1.85 లక్షల కోట్లు. ఆర్సెల్ఆర్ నిఫ్ట్ అండ్ స్టీల్ ప్లాంట్ 1.35 లక్షల కోట్లు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 95,000 కోట్లు. ఎల్జీ కంపెనీ ప్లాంట్ 5,000 కోట్లు. పేదల ఇళ్లకు 1న ప్రారంభోత్సవం. 1.14 లక్షల లబ్ధిదారుల చేతికి తాళాలు. తణుకు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. వచ్చే డిసెంబర్ 7 లక్షల PMAY ఇల్లు. మంత్రి పార్థసారథి వెల్లడి. క్షమాభిక్ష అందని ద్రాక్ష. ఈసారి ఖైదీల విడుదల లేనట్టే. గణతంత్ర దినోత్సవం వేళ వందల కుటుంబాల్లో నిరాశ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకొని జగన్ ప్రభుత్వం. 290 మంది సత్ప్రవర్తన ఖైదీలు ఏళ్ల తరబడి నిరీక్షణలోనే. ఇటీవల విశాఖలో ఐజీ ప్రకటనతో చిగురించిన ఆశలు. BNSS సెక్షన్ 475 ప్రకారం అనుమతించని నిబంధనలు. గనుల అక్రమాల వీర ప్రతాపం పరార్. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే జగన్ జమానాలు అడ్డగోలుగా దందాలు. నాటి మంత్రి ఓ అధికారి కోసం అరాచకాలు. మాట వినని క్వారీల యజమానులు. లీజుదారులకు పెనాల్టీలతో వేధింపులు. విజిలెన్స్ తనిఖీల పేరిట దండయాత్ర. చీమకుర్తిలో 2 పెద్ద గనుల వాటాలు. కృష్ణాలో వైసీపీ నేతల కోసం సెటిల్మెంట్. అజ్ఞాతంలోకి వెళ్లిన కన్నెత్తి చూడని సర్కార్. చినాబ్ వంతెనపై వందే భారత్ చుక్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పై సుందర దృశ్యం. ట్రయల్ రన్ సక్సెస్. ఏపీ పోలీసులకు పథకాలేవి? ఆ స్థాయి సేవకులు మన కాకిల్లో లేరా? ఇంకా మనకు హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు. విఖ్యాత వైద్యుడు నాగేశ్వరరెడ్డికి విభూషణ్. టాలీవుడ్ స్టార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్. మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ, అవధాని నాగఫణి శర్మలకు పద్మశ్రీ. విద్యావేత్తలు KL కృష్ణ, వాదిరాజులకు చోటు. బుర్రకథ అప్పారావుకు మరణానంతరం పురస్కారం. దశదిన కర్మ రోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబం. 7 పద్మ విభూషణ్, 19 భూషణ్, 113 పద్మశ్రీలు. వాసుదేవ నాయర్, L సుబ్రహ్మణ్యం విభూషణ్లు. గణతంత్ర పౌర అవార్డును ప్రకటించిన కేంద్రం. శేఖర్ గుప్తా, అజిత్ శోభనలకు పద్మభూషణ్. మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ వెయిల్లో కనుక మెయిన్ చూసుకున్నట్లయితే 4 పథకాల అమలుపై శనివారం హైదరాబాద్ లో అధికారులతో చర్చిస్తున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ తుమ్మల. మనం ఇక్కడ ఇమేజ్ లో చూసుకోవచ్చు. నేటి నుంచి 4 స్కీమ్స్. తొలి రోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచంలో లాంచ్ అయినున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు. తొలి రోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ అయినున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలి. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ ఆదేశం. నిజమైన లబ్ధిదారులో ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. రేపు ఉదయం ఖాతాలోకి నిధులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చూసుకుందాం. కొత్త ఉస్మానియా దవాఖానలో హెలిప్యాడ్. గోషామహల్లో ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ఈ నెల 31న సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపు కోసం హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. చూద్దాం. ఒక్క ఏడాదికే డ్యామేజా? 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీలు ఒక్క ఏడాదికే డ్యామేజ్ కావడం ఏంటని అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ప్రతినిధులపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఫైర్ అయ్యారు. బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత నిర్మాణ సంస్థలకు ఉండదా అని ప్రశ్నించారు. మరో 4 రిలీజ్. మరో 4 బందీలను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ కు చెందిన మహిళా సైనికులను వదిలిపెట్టింది. శనివారం గాజా సిటీలోని పాలస్తీనా స్క్వేర్ వద్ద వాళ్ళను రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు అప్పగించింది. గట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా నారపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 4 కిలోమీటర్ల భారీ ప్రహారీని హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. భారీ ప్రహారీని హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ చేపట్టగా
అక్రమ కట్టడం అని తేలడంతో ఓ కాలనీ చుట్టూ ఉన్న ఎంతైన ప్రహారిని నేలమట్టం చేశారు. చూద్దాం. ఓటీటీ మర్డర్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ సిరీస్ ను చూసి క్రూరమైన నేరాలు. క్రైమ్ పాటలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేరాలు చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేయడం పైన స్టోరీలు, యూట్యూబ్ ఛానళ్లలోనూ విచ్చలవిడిగా కంటెంట్, సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం. ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్ కు ఓటీటీ మూవీస్ సిరీస్లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడి. విదేశాలకు సాయం ఆపేసిన ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అందిస్తున్న మానవతా సాయాన్ని నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలను మినహాయించి మిగతా దేశాలకు నిధులు విడుదల ఆపేశామని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాగా శుక్రవారం భార్య మెలానియాతో కలిసి ట్రంప్ లాస్ ఏంజలీస్ లో పర్యటించారు. కార్చిచ్ లో కాలి బూడిదైన పసిఫిక్ పాలిసెడ్స్ ప్రాంతాన్ని సందర్శించారు. అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక మెయిన్ గా చూసుకున్నట్లయితే మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు ఫిబ్రవరి 1న 73 దేశాల దౌత్యవేత్తలు హాజరవుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తారని తెలిపాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు శనివారం మహాకుంభలోని సెక్టార్ 2లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 కార్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఇండియా విక్టరీ. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ మరోసారి తన తడాకా చూపెట్టాడు. ఖతర్నాక్ షాట్లతో 4లు 6ల వర్షం కురిపిస్తూ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికేశాడు. శనివారం చపాక్ స్టేడియంలో జరిగిన 2వ టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ టీమిండియా ఓడించింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 165/9 స్కోర్ చేసింది. అనంతరం తిలక్ వర్మ మెరుపులతో ఇండియా 19.2 ఓవర్లలో 166/8 స్కోర్ చేసి గెలిచింది. 5 టీ20ల సిరీస్ లో 2.0తో ఆధిక్యం సాధించింది. చూద్దాం. గవర్నర్ ను వదలలేదు. గత సర్కార్ హయాంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్. 2023 అక్టోబర్ లో బాధ్యతలు. నవంబర్ 15 నుంచి ఫోన్ ట్యాపింగ్. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీట్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకు రప్పించే ఏర్పాట్లు. మనకు 21న పోలీస్ మెడల్స్. 2కి రాష్ట్రపతిని విశిష్ట సేవా పథకాలు. 19 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్. దేశవ్యాప్తంగా మొత్తం 942 మందికి అవార్డులు. చూద్దాం. మెయిన్ గా చూసుకుంటే మాత్రం ఏజీ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 5గురికి పద్మ అవార్డులు. మందకృష్ణకు పద్మశ్రీ, నటుడు బాలకృష్ణ, నటి శోభనకు పద్మభూషణ్. ఏడాది మొత్తం 139 అవార్డులు ప్రకటించిన కేంద్రం. 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీల ప్రకటన. పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి. ప్రధాని మోదీకి లేఖ రాయాలని యోచన. మనం చూసుకుంటే 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి 2ని, ఏపీ నుంచి 5గురిని పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి వైద్య రంగంలో డాక్టర్ దవ్వూరి నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి పద్మ అవార్డులు దక్కాయి. జమిలితో స్థిరమైన పాలన. పాలసీల అమలుకు అడ్డంకులు తొలగుతాయి. 76వ రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము. జమిలీ ఎన్నికల వంటి భారీ సంస్కరణ చేపట్టాలంటే ఎంతో ధైర్యంతో కూడిన విజన్ ఉండాలి. దేశమంతటా ఎన్నికల షెడ్యూల్ ను ఏకకాలానికి మారేలా చూసేందుకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు సుపరిపాలనకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. జమిలీ ఎన్నికలతో స్థిరమైన పాలన సాధ్యమవుతుంది. పాలసీల అమలులో సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. వనరుల వృధాను అరికట్టవచ్చు, ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడడం జరిగింది. ఇక మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం. టిఎస్ మెయిన్ లో కనుక చూసుకున్నట్లయితే మొదటగా 2వ టీ20లో భారత్ సూపర్ విక్టరీ. ఒంటి చేత్తో గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో 2.0 తేడాతో ఆధిక్యంలోకి. ఆస్ట్రేలియన్ ఓపెన్ నయా క్వీన్ గా మాడిసన్ కీస్. ఉమెన్ సింగిల్స్ లో అదరగొట్టిన అమెరికా క్రీడాకారిణి. చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ తో జరుగుతున్న 2వ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడింది. ఒకానొక దశలో 78/5 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 72 నాట్అవుట్ ఒంటరి పోరాటం చేసి అద్భుతమైన విజయాన్ని అందించాడు.
పరస్పర అంగీకారం ఉంటే దాడికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఇద్దరు కష్టపడి శారీరకంగా కలిస్తే వేధింపులుగా పరిగణించలేం. శివమొగ్గ ఇన్స్పెక్టర్ పై కేసు కొట్టేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరణ. ఇద్దరు రాష్ట్ర పోలీసులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు. జాబితాలో విక్రమ్ సింగ్ మాన్, మెట్టు మాణిక్ రాజ్, మెడల్ ఫర్ మెరిటేషియస్ సర్వీసెస్ కు 12 మంది ఎంపిక. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. FEOకు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ. 4 వారాల సమయం కోరిన FEO CEO. హైకోర్టుకు కొత్తగా 4 జడ్జీలు. ప్రమాణ స్వీకారం చేయించిన జస్టిస్ సుజయ్ పాల్, 30కి చేర్చిన జడ్జీల సంఖ్య. ఇందిరమ్మ త్యాగం ముందు మీరెంత? బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ 4 ముక్కలు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి గులాబీ పార్టీ కనుమరుకాక తప్పదు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. మాజీ ప్రధాని ఇందిరమ్మ త్యాగం ముందు ప్రధాని మోడీ, బండి సంజయ్ విలువ ఎంత అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తగిన గుణపడడం తప్పదని హెచ్చరించారు. DNA రిపోర్ట్ కోసం వెయిటింగ్. ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఘటన స్థలంలోని టిష్యూ, వెంట్రుకలు, రక్తం మరకలు, పిల్లల బ్లడ్ శాంపిల్ సైతం సేకరించిన అధికారులు. మ్యాచ్ అయితే గురుమూర్తిని అరెస్ట్ చేశాం. రాచకొండ సిపి సుధీర్ బాబు. మనం చూసుకోవచ్చు గత 2 రోజుల నుంచి కూడా చాలా విచారకరమైన ఘటన. వెంకటమాధవి హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు DNA పరీక్షలకు సిద్ధమయ్యారు. తన భార్యను హత్య చేసినట్టు గురుమూర్తి అంగీకరించిన పోలీసుల వద్ద సాక్ష్యాలు మాత్రం లేవు. ఈ క్రమంలోనే గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ కు దొరికిన టిష్యూ, వెంట్రుకలు, రక్తం మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్. ఇంద్రసేనారెడ్డి పిఏను విచారించిన పోలీసులు. స్టేట్మెంట్ రికార్డ్. 2023 నవంబర్లో 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు గుర్తింపు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయన పిఏను పోలీసులు శనివారం విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్లో 15 రోజుల పాటు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు గురైందని పోలీసులు నిర్ధారించారు. ఒక్క కిడ్నీకి 60 లక్షలు. డోనర్ కు అందేది 5 లక్షల రూపాయలే. అలకనంద ఆసుపత్రిలో 7.5లోనే 20 వరకు మార్పిడి. వైజాగ్ కు చెందిన పవన్, లక్ష్మణ్ ప్రధాన సూత్రధారులు. అలకనంద, జనని, అరుణ ఆసుపత్రి ఎండీలో అరెస్ట్. మొత్తంగా 9 మంది అరెస్ట్. పరారీలో మరో 6. రాచకొండ సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడి. చిత్రంలో చూసుకోవచ్చు కిడ్నీ దందా కేసులో అరెస్ట్ అయిన నిందితులు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీ ఏడాదికే డ్యామేజా? ప్రాజెక్ట్ పనుల ప్రారంభానికి ముందు అన్ని అంశాలు చూసుకోవాలి కదా. అన్నింటికీ డబ్బుతోనే ఎలా ముడిపెడతారు? అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్స్ ప్రతినిధులపై పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం. డీటెయిల్ గా చూద్దాం. 100 ఏళ్లు నిలబడాల్సిన బ్యారేజీలో సంవత్సరానికి సమస్యలు ఎందుకు వచ్చాయని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇంకొక చూద్దాం. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం. కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరెట్లా పెడతారు. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే, లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు, 2 కార్పొరేటర్లు. చూసాం కదా. ఇది వాటి వార్తాపత్రిక విశేషాలు. మరొక వార్తాపత్రిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం.